దెబ్బ పడితే దిమ్మ తిరగాల్సిందే. కరెక్ట్‌గా ప్లాన్ చేసి ఎవరైనా కొట్టారనుకోండి, గింగిర్లు ఆడిపోతారు. అదే పరిస్థితి ఈరోజు అగ్రదేశ అధ్యక్షుడు ట్రంప్‌కి. మోదీ దెబ్బ. ట్రంప్ అబ్బా అనే పరిస్థితి. ఎంత అగ్రదేశమైనా, ఎంత గొప్ప అధ్యక్షులైనా వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు తీసుకునే నిర్ణయాలను పెట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళని ఆదరిస్తారు, అభిమానిస్తారు, గౌరవం ఇస్తారు. కానీ నాకు పవర్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోతే ఎవ్వరూ కూడా ఊరుకుండే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. అందులోని కూడా భారత్ లాంటి దేశం, కోట్లాది మంది వాళ్ళతో ట్రంప్ పెట్టుకుంటే ఎలా ఉంటుందన్నది కాస్త శాంపిల్ చూపిస్తున్నారు. ట్రంప్కు భారీ దెబ్బ కొట్టిన మోడీ, ఇది ఇప్పుడు సెన్సేషనల్ రేపుతున్నది. అసలు అమెరికా ఏంటి? అమెరికా తలుచుకుంటే ఏదన్నా చేసేస్తుంది. అమెరికాతో ఆటలొద్దు, మా దగ్గర రాజ్యం, మేము చెప్పినట్టు వినాలి అంటే వినే పరిస్థితి లేదు. భారతదేశం లాంటి దేశం అస్సలు విందు. అదే ఈరోజు ట్రంప్కి ఇబ్బందికరంగా మారింది. అమెరికాకు 2,00,000 కోట్ల లాస్ అండి. ఊహించని దెబ్బ ఇది. సైలెంట్గా కొట్టిన దెబ్బ. 2,00,000 కోట్లు ఒక దేశానికి లాస్ అంటే మామూలు అంశం కాదు. చూడండి ఎలాంటి దెబ్బ పడిందని. 176 176 రాఫెల్ జెట్ యుద్ధ విమానాలకు ఫ్రాన్స్కు ఆర్డర్. భారత్తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. యుద్ధ విమానాలు రాఫెల్కి సంబంధించి ఏవైతే జెట్ యుద్ధ విమానాలు ఉన్నాయో 176 ఆర్డర్ ఇచ్చేశారు ఫ్రాన్స్కి. అది అమెరికాకి వెళ్ళాల్సింది కానీ ఫ్రాన్స్కి వెళ్ళింది. ఎందుకు? మోడీ మీద, భారతదేశం మీద ప్రేమ చూపించినట్లే చూపించి విషం కక్కుతున్న ట్రంప్కి ఇది పెద్ద గుణపాఠం. ఇక భారత్ 50% పన్నులు విధించి భారత్పై అదేదో ఘనకార్యం చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్న ట్రంప్ అసలు విషయం చెప్పకుండా రష్యా నుంచి చమురు కొంటున్నందుకే ఈ శిక్ష అని ట్రంప్ మాట్లాడిన మాటలు. ఇక అమెరికా దెబ్బకు భారత్ జీ హుజూర్ అని లొంగి తీరాల్సిందే అంటూ బెదిరింపు. ఉడత ఊపులకి భారత్ భయపడదు. ఇది పచ్చిగా మాట్లాడాలంటే, డైరెక్ట్గా మాట్లాడాలంటే. 100 కోట్ల జనాభా, సుదీర్ఘమైన చరిత్ర కలిగిన భారతం అనేది. దీంతో ఆటలాడతాం, మీకు సుంకాలు విధిస్తాం, మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తాం అంటే ఎవడ పవర్ అనుకుంటుంది. మీకు ఆయుధాలు ఎక్కువ ఉండొచ్చు కాక, లేకపోతే వేరే విమానాలు ఎక్కువ ఉండొచ్చు కాక. కానీ భారత్ దగ్గర ఉన్నది ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం. దాన్ని ఎవ్వరూ కూడా దెబ్బ కొట్టలేరు, దాన్ని ఎవ్వరూ కూడా కించపరచలేరు. 1.5 రోజుల్లో టారిఫ్ అమలు చేస్తానని వార్నింగ్ చెప్పినట్లే మొదలుపెట్టేశాడు ట్రంప్. ఈ అహంభావం, ట్రంప్ మొండితనమే అమెరికాకు బిగ్ లాస్ తీసుకొచ్చిందని చెప్పి అక్కడ సిటిజన్లే ఏంటి మాకు ఈ కర్మ, ఇలా తగులుకున్నాడు ఏంటి మాకు, అసలు ఏం చేస్తున్నాడు, ఎప్పుడూ లేనటువంటి వింత విధానాలు అమలు చేస్తున్నాడు, అమెరికా ఏమైపోతుంది. ఎప్పుడన్నా సరే భయం లేకపోతే గౌరవం అన్నది నిలబెట్టుకోవడంలో ఉంటుందండి. ఒక్కసారి కానీ ఒకళ్ళ మీద భయం పోయిందనుకోండి ఇంక కేర్ చేయరు, దొబ్బిమంటారు. గౌరవం కూడా అంతే, ఇచ్చినంత వరకు గౌరవం ఇస్తారు. అది నిలబెట్టుకోలేకపోయిన హ్యాపా ఏంటి నువ్వు పేం పీకుతావు అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఆ రెండు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రెండు కూడా ట్రంప్ ఈరోజు కాపాడుకోలేకపోయాడు. అందుకనే ఈ పరిస్థితి. కేర్ చేయట్లేదు, ఏ దేశాలు కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. మరొక వైపు చైనా రా భారత్ అంటున్నది, రష్యా కలిసి వెళ్దాం మోదీ అంటున్నాడు. ఇంకేముంటుంది? భారత్, రష్యా, చైనా కలిస్తే అమెరికాకు నిద్రలేని రాత్రులే. అది వాళ్ళకి తెలుసు. 3 అతిపెద్ద దేశాలు ఒక్కటైతే పిడికిలు బిగిస్తే ఏమవుతుంది? ఒకటొకటి ఉన్నప్పుడు అది వేరే అంశం. ఒకేసారి పిడికిలు బిగించడానికి ఆ పంచే వేరుగా ఉంటుంది. ఆ పంచి ఇప్పుడు పడుతుంది. అందుకనే ముఖం వాసిపోయింది, ముఖం మాడిపోయింది ట్రంప్ది. ఇక అనేక దేశాలు భారత్కు ఆఫర్లు ఇస్తున్నాయి కూడా. ఇదే క్రమంలో ఫ్రాన్స్ కూడా బంపర్ ఆఫ్ ఇచ్చింది భారత్కి. ఆపరేషన్ సింధూర్లో పనితీరును గుర్తు చేసిన ఫ్రాన్స్, భారత్ ఇప్పటికే 36 రాఫెల్ జెట్ విమానాలు కొనుగోలు చేసిన భారత్. ఇక ఇప్పుడు తాజాగా మరో 176 రాఫెల్ జెట్ కొనుగోలుకు ఇండియా రెడీ అయింది. ఈ కాంట్రాక్ట్ విలువ అక్షరాల దాదాపు 2,00,000 కోట్ల రూపాయలండి. పెద్ద అమౌంట్, బిగ్ డీల్ ఇది. వ్యాపారపరంగా 2,00,000 కోట్లు అంటే ఒక దేశానికి మామూలు అంశం కాదు. అమెరికాకి చెందాల్సింది, అమెరికాకి వెళ్ళాల్సింది. సో ఈరోజు ఏంటి, ఫ్రాన్స్ ఆఫర్ ఇచ్చింది. ఎవరు ఆఫర్ ఇస్తే వాళ్ళు గెలిపోతారు. జనాలు ఈరోజు ఏం పిచ్చోళ్ళు ఏం కాదు, దేశాలు కూడా అంతే.
అంత అమాయకత్వంగా ఉండవు. నువ్వు ఏదైనా బెస్ట్ ఆఫర్ ఇచ్చారనుకో దానికే చేంజ్ అయిపోతారు. సామాన్య మనుషుడి దగ్గర నుంచి మనకు ఒక సెల్ ఎవడన్నా ఇచ్చాడు, సెల్ ఫోన్లో ఏదైనా మంచి ఆఫర్ ఇచ్చాడు అనుకోండి, దానికే వెళ్తారు. లేకపోతే ఒక సిమ్, లేకపోతే ఏదైనా ఒక పేమెంట్, ఏదో కొనాలనుకుంటున్నాం, ఒకటికంటే మనం ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు ఒకళ్ళు 10 రూపాయలు ఇచ్చారనుకోండి, ఇంకోటి 5 రూపాయలకి ఇస్తున్నట్టు 5 రూపాయల వైపు వెళ్తారు. 10 రూపాయలు ఎందుకు వెళ్తారు? సో అలాంటి బంపర్ ఆఫర్ ఫ్రాన్స్ ఇచ్చింది, భారత్ వెళ్ళింది. ఇక ట్రంప్ సుంకాల వల్ల భారత్కు సుమారు 4 లక్షల కోట్ల నష్టం. కానీ ఈ ఒకే ఒక కాంట్రాక్ట్తో అమెరికా దానిలో సగం పోగొట్టుకుంది. ఇది చాలా కీలకమైంది. 4 లక్షల కోట్లు లాసు, కానీ ఒకే ఒక దెబ్బ 2 లక్షల కోట్లు పోయింది. ఇక ట్రంప్ భారత్పై ఈ స్థాయిలో పన్నులు విధించకుండా ఉంటే, మునుపట్ల స్నేహపూర్వకంగా వ్యవహరించి ఉంటే కనీసం తక్కువలో తక్కువ 50 నుంచి 60 వేల కోట్ల బిజినెస్ అమెరికాకు దక్కి ఉండేది. ఒక్క తప్పు, ఒక్క మాట, దానివల్ల నీకు కలిసి వచ్చింది ఏమీ లేదు. ఏదో బెదిరించాలనుకుంటున్నావు, ఏదో భయపెట్టాలనుకున్నావు, పాకిస్తాన్ పక్కకి తీసుకున్నావు, ఆ మున్నీరుతోటి లంచ్లు చేశారు, డిన్నర్లు చేశారు, డైలాగులు వేయించారు. కట్ చేస్తే ఏమైంది? 1000 కోట్లు పోయింది. అక్కడ అడుక్కుతుంటే ఆ దేశం వాళ్ళకి మనం సహాయం చేసి భారత్ మీద ఏదో విషం చమ్మాలని చెప్పి కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోవడం అంటారు చూసారు, ఆ సీన్ చేద్దామని ట్రై చేశాడు. పండలేదు సీను, సితారైపోయింది. ఇక ఈ కాంట్రాక్ట్లో బిగ్ షాకింగ్ డీల్ ఏంటంటే, ఈ అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాల తయారీ భారత్లోనే. భారత్ ఎలా ఎదుగుతుందో అన్నది ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా భారత్ రానున్న రోజుల్లో ఎదుగుతుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు ఇవన్నీ కూడా. ఇక డసాల్ట్ కంపెనీ భారత్లోనే మెయింటెనెన్స్ సేవలకు ఓకే చెప్పింది. అంటే ఇది కేవలం 1-2 ఏళ్ల బిజినెస్ కాదు, కొన్ని దశాబ్దాల పాటు సాగబోతున్న బిజినెస్. ట్రంప్ అహంభావం వలన అమెరికా కంపెనీలకు భారీ ఆర్డర్ మిస్. టెక్నాలజీ కూడా భారత శాస్త్రవేత్తలకు, ఇంజనీరింగ్ నిపుణుల చేతికి ఇస్తామని హామీ. టెక్నాలజీ పరంగా భారత్ ప్రపంచ దేశాల్లో ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటుంది. ఈరోజు అగ్రరాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా భారత్ నుంచి ఎంతో అపారమైన మేధాశక్తి ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు. ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా భారత్ మేధాశక్తి లేని దేశం అంటూ ఏదీ లేదు. అంత గొప్ప మేధాశక్తి ఉన్న భారతదేశంతో మనం గేమ్స్ ఆడదామంటే ఎలా ఉంటుంది? సుంకాల కోసం. స్నేహపూర్వకంగా వెళ్తే ప్రాణమైనా ఇస్తారు. లేదు శత్రువుగా చూస్తున్నాం, పక్కలో బల్లెల్లా ఉంటాము, కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటామంటే భారత్ ఎప్పుడూ క్షమించదు. అది భారత్ చరిత్ర. ఇక నాడు రష్యా నుంచి ఇస్రోకు క్రయోజెనిక్ ఇంజన్లు, వాటి సాంకేతిక పరిజ్ఞానం అందకుండా అమెరికా అడ్డుపడింది. దానిని సవాలుగా తీసుకుని ఇస్రో శాస్త్రవేత్తలు దేశీయ పరిజ్ఞానంతోనే సొంతంగా క్రయోజెనిక్ ఇంజన్లు తయారు చేశారు. ఒక దగ్గర పోయిందంటే ఇంకో దగ్గర ఎత్తుక్కుంటారు. సరే, కొంతవరకు అవకాశం అయితే భారత్ ఇస్తుంది. అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటే ఓకే, ముందుకు సాగొచ్చు. మేము అవకాశాన్ని అందిపుచ్చుకోము, మిమ్మల్ని అడగతొక్కుతాము అంటే మాత్రం క్షమించే పరిస్థితి లేదు. ఈరోజు అదే జరిగింది. గతంలో రష్యాలో జరిగిన పొరపాటు ఈరోజు చేయటం లేదు. ఇంకా మేధోశక్తి పెంచింది, కసి పెరిగిపోతుంటుంది భారతీయుల్లోని. అది భారతదేశం అంటే, భారత రక్తం అంటే అది. కసి పెరిగిపోతుంటుంది వీళ్ళకి. ఎవడైనా దెబ్బ కొట్టాలని చూసాడంటే సర్రని లెగుస్తారు. ఆ భారత దెబ్బకి ఇంకా తగలలేదు సరిగ్గా, ఒక పాకిస్తానే రుచి చూసింది. ఎవ్వరు ఇబ్బంది పెట్టాలని చూసినా ఆ దెబ్బ మాత్రం మామూలుగా ఉండదు అంటున్నారు. ఇక ఇప్పుడు రఫేల్ ఫైటర్ జెట్ సాంకేతిక పరిజ్ఞానం కూడా భారతీయ శాస్త్రవేత్తల చేతికి అందబోతుంది. మొత్తానికి ట్రంప్ భారత్ నెత్తిన పాలు పోసినట్లయింది. ఎందుకంటే ఎంతకాలం అని చెప్పి వీళ్ళతోటి గిజ్జులాట్లో ఆయన బెదిరించడం, ఏదో జరిగిపోతున్నదంట అది పెద్ద ప్రచారం చేయడం, ప్రపంచం అంతా దాని గురించి మాట్లాడుకోవడం, అమెరికా భారత్ని ఏదో చేసేస్తున్నది, భారత్ ఏదో తునాతునకలు అయిపోద్ది, భారత్ని ముక్కలు చేసేస్తున్నారు, పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తున్నారు, భారత్ అధంపాతాలనికి వెళ్ళిపోద్దని మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఇది చెంపపెట్టు. ఇదిరా భారత్ పవర్ అని, ఇదిరా భారత్ మేధో శక్తి అని. భారత్ జోలికి ఎవ్వరు వచ్చినా సరే ఇబ్బంది పడాల్సిందే. మంచిగా ఉన్నంతసేపు మంచిగానే ఉంటుంది. తేడా వచ్చిందనుకోండి, ఆ దెబ్బ మాత్రం దెమ్మ తిరిగేలా ఉంటుంది. అది ఇప్పుడు ట్రంప్కు తగులుతుంది.